బుద్ధుడు ఒక్క జన్మలో మహానుభావుడిగా మారలేదు. అనేక జన్మల సాధన, అపార కరుణ, అచంచల ధర్మనిష్ట అవి కలిసి అతన్ని బుద్ధుడిగా తీర్చిదిద్దాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది అవి దూరని దాన జాతక కథ. బుద్ధత్వానికి దగ్గరైన చివరి జన్మల గాథ. బోధిసత్వుడు అనేక జన్మల్లో ధర్మాన్ని ఆచరిస్తూ జీవించాడు. ప్రతి జన్మలో దానం, క్షమ, సత్యం, కరుణ ఇంకా ఎక్కువగా వికసించాయి. కాలక్రమేణా అతడు బుద్ధత్వానికి అత్యంత సమీపానికి చేరుకున్నాడు. దేవతలు కూడా ఈ మహాజన్మ కోసం ఎదురుచూశాయి. ఆ చివరి జన్మలో మానవలోకంలో జన్మించి ప్రజల దుఃఖాన్ని చూశాడు. జననం, వృద్ధాప్యం, వ్యాధి, మరణం ఈ సత్యాలు అతని హృదయాన్ని కదిలించాయి. అతడు గ్రహించాడు, సంపదలు, రాజ్యం, సుఖాలు శాశ్వతం ఆనందాన్ని ఇవ్వవు. నిజమైన విముక్తి ధర్మంలోనే ఉంది. కరుణతో నిండిన హృదయంతో అతడు సమస్త జీవుల మేలు కోసం సత్యాన్వేషణ ప్రారంభించాడు. ఈ మహాప్రయాణం చివరికి బోధి జ్ఞానానికి దారితీసింది. ప్రపంచానికి వెలుగునిచ్చిన బుద్ధుని అవతారం ఏర్పడింది. ధర్మ మార్గంలో నడిచే ప్రతి అడుగు మనను జ్ఞానానికి దగ్గర చేస్తుంది. కరుణతో జీవించిన జీవితం అత్యంత మహత్తరమైనది. ఇంకా బౌద్ధ జాతక కథలు వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.